హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చెక్కల్ని సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఒకసారి పొడి బియ్య పిండిని ఈ విధంగా కలిపి చెక్కలు చేశారంటే కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయన్నమాట. సో ఇలా తయారు చేసిన చెక్కల్ని తినడం స్టార్ట్ చేసామంటే ఇక ఎన్ని తింటామో లెక్క ఉండదు, అంత బాగుంటాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బియ్యపిండిని జల్లించుకోవడం కోసం ఒక వెడల్పాటి బౌల్లో జల్లెడను ఉంచుకొని అందులో ముందుగా ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసి జల్లించుకుందాం. ఇలా ముందుగా ఒక కప్పు పిండిని జల్లించిన తర్వాత మరో కప్పు పిండిని వేసి జల్లించుకుందాం. ఇలా పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకున్నామంటే జల్లించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కరెక్ట్గా 1/2 కిలో బియ్య పిండిని తీసుకున్నాను. ఈ పిండి క్వాంటిటీకి తగినట్లుగా ఒక మిక్సీ జార్లో 1.5 ఇంచు వరకు అల్లంని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 నుండి 5 వరకు పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలో వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత కారం, మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి, రుచికి తగినంత సాల్ట్, అలాగే 3 గంటలు ముందుగా క్లీన్ చేసి నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్లు వెన్న లేదా గ్రామ్స్లో చెప్పాలంటే 50 గ్రామ్స్ బటర్ వేసి ఇదంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా చూపించిన విధంగా రబ్ చేస్తూ రుద్దుతూ కలిపామంటే ఇవన్నీ బాగా చక్కగా పిండిలో కలిసిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, అలాగే కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. అందుకని కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిలో గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ వాటర్ అనేవి తెరలని అవసరం లేదండి, లైట్గా హీట్ అయితే సరిపోతుంది. అలాగే మనం ముందుగా పొడి బియ్య పిండి తీసుకున్నాం కదా, అందుకని వాటర్ కొంచెం ఎక్కువే పడతాయన్నమాట. అయినా మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. చెక్కలు రుచిగా రావాలంటే బియ్యం పిండి షాప్లో కొన్నది కాకుండా మనం రేషన్ బియ్యంతో ఇంట్లోనే తయారు చేసుకున్న పిండి అయితే చెక్కలు చాలా రుచిగా ఉంటాయన్నమాట. చూసారా, ఫైనల్గా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగాను ఉండకూడదు, అలాగని మరీ లూజ్గాను కాకుండా ఈ విధంగా కలుపుకున్నామంటే చెక్కలు అనేవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న సైజ్ బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ చెక్కలు చేసేటప్పుడు ఎవరి హెల్ప్ లేకుండా మీరు ఒక్కరే అయితే పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్ లాగా రెడీ చేసి ఒక వెట్ క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోండి. అదే ఇంకొకరి హెల్ప్ ఉంటే ఇలా ముందుగా కొన్ని బాల్స్ రెడీ చేసుకొని మిగతా పిండి మీద ఇలా తడి క్లాత్ కప్పి పెట్టుకున్నామంటే పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే రెడీగా పెట్టుకొని దాని సైజుకి సరిపోయేలాగా ఒక పాలిథిన్ కవర్ని కట్ చేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసామంటే మనం చెక్కలు ఒత్తినప్పుడు కవర్కి అంటుకోకుండా ఈజీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఆయిల్ రాసిన కవర్ మీద మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దను పెట్టి దాని మీద మళ్ళీ కవర్ కప్పి ప్రెస్ చేసామంటే చూసారా చాలా చక్కగా వచ్చింది కదా. అలాగే చెక్కలన్నీ మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో ప్రిపేర్ చేసుకున్నామంటే చెక్కలు అనేవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయన్నమాట. ఇలాగే మిగిలిన పిండి ముద్దలను కూడా ఒత్తుకుందాం. వీటిని పూరీలు ఒత్తినట్లుగా మరీ గట్టిగా ప్రెస్ చేయని అవసరం లేదండి, లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర పూరీ ప్రెస్ లేకపోయినా పర్వాలేదండి, ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని ముందుగా పిండి ముద్దను ప్రెస్ చేసి ఆ తర్వాత రౌండ్గా తిప్పామంటే చాలా ఈజీగా చెక్క తయారవుతుంది. చూసారా, ఇది కూడా చక్కగా వచ్చింది కదా. ఇలా తయారు చేసిన చెక్కలన్నింటినీ ఒక వెట్ క్లాత్ మీద వేసి పెట్టుకున్నామంటే మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసి చెక్ చేసుకుందాం. చూసారా, ఇలా వేసిన వెంటనే పిండి పైకి వస్తే ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం. ఇలా బాగా కాగిన నూనెలో ముందుగా ఒక చెక్క వేసుకుందాం. అలాగే అది పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోండి. అలాగే మీరు ఎన్ని చెక్కలు వేసినా ముందు వేసినది పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి. అలాగే చెక్కలన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి వేయకూడదండి. మీ కడాయి సైజుని బట్టి ఇలా వేసుకున్నామంటే ఒకదానిపైన ఒకటి రాకుండా అన్నీ చక్కగా వేగుతాయన్నమాట. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుందాం. అలాగే ఇవి హై ఫ్లేమ్లో చేసుకున్నామంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోవన్నమాట.
ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాలనివ్వాలి. అలాగే ఇవి మరీ ఎర్రగా డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి. అలాగే ఆయిల్ కూడా నురగ తగ్గి ఈ విధంగా వస్తే కరెక్ట్గా ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు వీటిని తీసి ఇలా ట్యాప్ చేసామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం ప్యాన్లో పడుతుందన్నమాట. ఇలా మిగిలినవి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ కదా. ఒకసారి చేసి పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసామంటే 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇక పిల్లలైతే ప్లేట్లు లాగించేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా తయారు చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం మా రితికాస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డుని కరెక్ట్ కొలతలతో రుచికరంగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని ఎవరైనా సరే చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు అనమాట. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, లేదా పండగలప్పుడు కానీ, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ దీన్ని చాలా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు కూడా ఇదే కొలతలతో సేమ్ ఇలానే ట్రై చేయండి. ఇక మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే ఫేవరెట్ స్వీట్ అవుతుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక పచ్చి కొబ్బరి చిప్పని తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి రెడీగా ఉంచుకుందాం. ఇన్ కేస్ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. అలాగే నేను 1/2 కిలో రవ్వకి ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నాను. మీరైతే మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి కొబ్బరి తీసుకోవాలి. అలాగే 1/2 లీటర్ పాలను ఒక పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో 7-8 నిమిషాలు మరిగించి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇవి రెండు కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును వేసి అలాగే స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిలోని పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరి తీసుకోవడం వలన ప్యాన్కి అంటుకుంటుందన్నమాట. అందుకని ఆపకుండా కలుపుతూ ఇది కలర్ చేంజ్ అయ్యి బాగా డ్రైగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇది బాగా ఫ్రై అయ్యి అలాగే కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయ్యి పొడిలాడుతూ వచ్చింది కదా. ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా బౌల్లోకి తీసుకుందాం. మనం పచ్చి కొబ్బరి తీసుకోవడం వలన సరిగ్గా వేయించకపోతే రవ్వ లడ్డు త్వరగా పాడైపోతుందన్నమాట. ఇలా మొత్తం అంతా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 5 నుండి 6 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా హీట్ అయ్యాక అందులో 250 గ్రామ్స్ కప్పుతో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వని వేసుకుందాం. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ అనమాట. ఇది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ రవ్వని వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన మాడిపోకుండా చక్కగా వేగుతుందన్నమాట. అలాగే ఈ రవ్వ వేగడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అందుకని ఓపిక్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే రవ్వ లడ్డు టేస్ట్ కూడా ఈ రవ్వ వేయించడంలోనే ఉంటుంది. మనం ఎంత బాగా వేయిస్తే ఈ రవ్వ లడ్డు అంత రుచిగా ఉంటుంది. ఇలా నేను దాదాపుగా ఒక 10 నిమిషాలు వేయించిన తర్వాత నాకు ఇప్పుడిప్పుడే రవ్వ నుండి కమ్మటి వాసన రావడం స్టార్ట్ అయింది. ఇలా మంచి అరోమా వచ్చిన తర్వాత కూడా నేను 4 నుండి 5 నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత చూసారా, చక్కగా వేగి కలర్ కూడా మారింది కదా. ఈ విధంగా వచ్చాక అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి. అంటే 2 కప్పుల రవ్వకి 1.5 కప్పు వరకు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే రవ్వ లడ్డుకి కొంచెం సన్నగా ఉన్న చక్కెర తీసుకున్నామంటే లడ్డు సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. అలాగే దీన్ని ఇంకొక 2 మినిట్స్ స్టవ్ మీదే ఉంచి కలుపుకోవాలి. ఇలా చేయడం వలన చక్కెర కొంచెం కరిగి మనకి పాలు తక్కువ పడతాయన్నమాట. పాలు తక్కువ పడితే మనకి రవ్వ లడ్డు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలని మొత్తం ఒకేసారి పోయకుండా ముందు కొంచెం కొంచెం పోసుకొని బాగా మిక్స్ చేసి అలాగే స్టవ్ని కూడా ఆపేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూసారా, మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని లడ్డు చుట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి.
ఇలా వస్తే ఇంకొంచెం పాలు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పాలని యాడ్ చేసుకొని చేత్తో మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇది మనకి లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఎంత సైజు లడ్డూలు కావాలంటే అంత మిశ్రమాన్ని తీసుకొని బాగా గట్టిగా నొక్కుతూ రౌండ్గా తిప్పుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేసామంటే రవ్వ లడ్డు రెడీ. చాలా ఈజీ కదండి. ఇలాగే కేజీ రవ్వనైనా సరే మనం ఒక్కరమే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రవ్వ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు.